ఏం తమాషనా? 30 లక్షల మంది నిరుద్యోగులు ఇయ్యాలా వాళ్ళు రక్త బొట్టు వాళ్ళ చెమట బొట్టును మొత్తం దార పోసి నీకు ఇవాళ గద్దెనెక్కిస్తే ఏం చేస్తారు? గాడిద కొడుకులు వీళ్ళు. వాళ్ళు అనవసరంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు, వాళ్ళని హేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. మేడం మీకు ఒకటి చెప్తా వినండి, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇప్పపు సారా గురించి చర్చ జరిగింది అసెంబ్లీలో. కానీ నా యొక్క నిరుద్యోగ సోదరులు పడుతున్న అవమానం గురించి కానీ, మా నిరుద్యోగ సోదరులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ, వాళ్ళ జాబుల గురించి కానీ, నోటిఫికేషన్ గురించి కానీ ఒక్కసారి 5 నిమిషాలు మాట్లాడరే వాళ్ళు. ఏం మేమంటే పట్టదా? ఊరు ఊరు వాడ వాడ గడప గడప తిరిగిరు కదా వాళ్ళు నీకోసం. మార్పు మార్పు అంటున్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మన బతుకులు మారుతాయని చెప్పేసి రైతన్న దగ్గరికి పోయారు, కార్మికుల దగ్గరికి పోయారు, మహిళల దగ్గరికి పోయారు, కర్షకుల దగ్గరికి పోయారు, యువకుల దగ్గరికి పోయారు, ముసలోళ్ళ కాడికి పోయారు. పోయి అడిగి వాళ్ళ కాళ్ళు మొక్కిరు, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని ఏవి ఒక ఇంట్లో 20 నిమిషాలు కూర్చున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ నిన్ను గద్దెనెక్కి కూర్చోబెట్టుకుంటే నువ్వు ఏం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, కమిషన్లు తీసుకుంటున్నావు, కాంట్రాక్టులు చేస్తున్నావు తప్ప మా గురించి ఆలోచించవు నువ్వు. ఏదో రేవంత్ రెడ్డి ముఖం చూసి, రాహుల్ గాంధీ ముఖం చూసి, బట్టి విక్రమార్క ముఖం చూసి, ప్రియాంక గాంధీ ముఖం చూసి వేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ఓట్లు. నిరుద్యోగుల ముఖం చూసేసిర్రు. నిరుద్యోగులు గడప గడప ఊరు ఊరు వాడవాడ తిరిగి ఓట్లు వేసారు తప్ప ఈ గాడిద కొడుకులు పోతే వీళ్ళను నీళ్లు కూడా పోస్తారు ఇళ్ళ ముందుకు పోతే. ఏంది మేడం ఇది? ఎంత దౌర్భాగ్యం!